దేవుని నామానికి స్తోత్రములు. ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఏ కీడును నీకు తగులదు అంటూ ఉన్నాడు. ఎలాంటి కీడు కూడా నీకు తగలదు అంట. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. అటు తర్వాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, దేవుని బిడ్డలారా, నీవు పాపము చేస్తే నీకు కీడు కలుగుతూ ఉంది. ఈ కీడు అనేది నీకు రాకుండా ఉండాలి అంటే నువ్వు పాపము చేయకూడదు. పాపము చేయకుండడం వలన నీ దేవుడు నిన్ను వర్ధిల్లజేస్తాడు. నువ్వు పాపము చేసినట్లయితే కీడు నీకు కలుగుతూ ఉంది. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 42వ వచనంలో యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను ఈ ప్రజల మీదకి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే నేను వారిని గూర్చి చెప్పిన మేలంతటిని వారి మీదకి రప్పింపబోచున్నాను. దేవుడు ఈ ప్రజల మీదకి కీడును రప్పించి ఉన్నాడు. రప్పించడానికి కీడును దేవుడు ప్రజల మీదకి రప్పించడానికి కారణము ప్రజలు చేస్తున్న పాపము. దేవుడు ప్రజలు చేస్తున్న పాపము వలన తన హృదయము నొచ్చుకొని ప్రజల మీదకి కీడును రప్పించి ఉన్నాడు. కానీ ఈరోజు దేవుడు ఏ రీతిగానైతే నేను కీడును రప్పించి ఉన్నానో అలాగుననే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట చూడండి, నేను వారి గురించి చెప్పిన మేలంతటిని కూడా వారి మీదకి రప్పింపబోచున్నాను. మేలును రప్పించబోవడానికి గల కారణం ఏంటిదంటే, నువ్వు పాపమును విడిచిపెడతావని. నువ్వు ఎప్పుడైతే పాపమును విడిచిపెట్టి నువ్వు పాపమును ఒప్పుకుంటావో దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. దేవుడు నీ జీవితంలో మేలును చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర నుండి మేలు పొందుకుంటావో వాక్యం సెలవిస్తూ ఉంది కదా. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనము, 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు కూడా తగలదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు పాపము చేయకుండా నువ్వు దేవుని యందు పాపమును ఒప్పుకొని పాపమును విడిచిపెట్టినట్లయితే ఆయన నీకు మేలును ఇస్తాడట. నీకు మేలును కుమ్మరిస్తాడు, మేలును చేస్తాడు, నిన్ను వర్ధిల్ల చేస్తాడు, నిన్ను విస్తరింపజేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అదే రీతిగా దేవుడు అంటున్నాడు అక్కడ, ఎలాంటి బాధలు నీకు కలిగినను కూడా ఆ బాధల నుండి ఆయన విడిపిస్తాడట. దేవుని బిడ్డలారా, 7 బాధలు కలిగినను ఏ కీడును నీకు రాదు అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే సంపూర్ణంగా ఎలాంటి కీడు నీకు సంభవించిన, సంపూర్ణమైన ఎలాంటి నష్టము, దుఃఖము, బాధ, వేదన నీ జీవితంలో నీ కుటుంబంలో కలిగిన, ఎందుకంటే 7 అనగా సంపూర్ణ సంఖ్య. దేవుని బిడ్డలారా, అలాంటి స్థితిలో నీకు ఏది కలిగినప్పటికీ కూడా ఏ కీడును నీకు రాదు, తగలదు. నువ్వు క్షేమంగా ఉంటావు, నిన్ను విడిపిస్తాను, నేను నీకు మేలు చేస్తాను, నిన్ను విస్తరింపజేస్తాను, నిన్ను స్వస్థపరుస్తాను అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ కీడు నీకు తగలకుండా ఉండాలంటే నువ్వు పాపము చేయకుండా ఉండాలి. చేసిన పాపమును విడిచిపెట్టిన కుమారుడిగా, కుమార్తెగా, కుటుంబంగా ఉండాలి. చేసిన పాపములను మీరు ఒప్పుకున్న రీతిగా మీరు ఎప్పుడైతే ఉంటారో దేవుడు అప్పుడు మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకి మేలు చేస్తాడు. మేలు చేయడమే కాకుండా ఎలాంటి ఆపద వచ్చినా, ఎలాంటి కీడు సంభవించినా కూడా ఆ కీడు నుండి నిన్ను తప్పిస్తాడు, విడుదలనిస్తాడు, విజయమునిస్తాడు, స్వస్థతనిస్తాడు. దేవుని బిడ్డలారా, అటువంటి దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. నీవు ఎప్పుడైతే ఈ మాటల ప్రకారం లేక ఈ వాక్య ప్రకారం నువ్వు జీవిస్తావో ఏ కీడును నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు రాకుండా ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడే దేవుడిగా ఉంటున్నాడు. ఆ రీతిగా నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడి మిమ్మల్ని ఆయన ఆశీర్వదించునుగాక.